మన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఇంతకుముందు మీ సినిమా చూసుకుంటే కనుక సినిమా హిట్, దానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే పూజా హెగ్డే గ్లామర్ అని కూడా చెప్పుకోవాలి. ఓకే. బట్ ఈ సినిమాకి వచ్చేసరికి వైష్ణవి చైతన్యం తీసుకున్నారు. ఆమె చాలా అంటే డిగ్నిఫైడ్గా, డీసెంట్గా అనిపిస్తుంది, ట్రెడిషనల్గా ఉంది. మరి ఈ సినిమాకి గ్లామర్ డోస్ అవసరం లేదా, లేదంటే బడ్జెట్ కన్స్ట్రైన్సా, ఎందుకు అంటే ఏమీ లేవు, కథ స్ట్రాంగ్గా ఉంది, బిగ్ స్కేల్. యాక్చువల్లీ ఏంటంటే స్మాల్ ఫిల్మ్ కాదు ఇది, వెరీ బిగ్ ఫిల్మ్, విజువల్స్ గ్రాండియర్గా ఉంటుంది, ఇంకా పెద్ద ఫిల్మ్. సో దానికి కావాల్సిన, ఇప్పుడు థియేటర్లో కూర్చున్న వాళ్ళకి ఎవ్రీ మినిట్ ఎంటర్టైన్ చేసామా అన్నదే ఇంపార్టెంట్. అవునవును. సిద్ధు దగ్గర నుంచి ఆ ఎంటర్టైన్మెంట్ హిలేరియస్గా అది ఒకటి వస్తుంది. కథ ఒక ఫ్రెష్ కథ ఉంది, ఒక థీమ్ ఉంది. సో అది కాకుండా బెస్ట్ యాక్ట్రెస్ అమ్మాయి చాలా బాగా చేస్తుంది. సో అవన్నీ ఉన్నాయి. ఓకే. ఏది బోర్ కొట్టడానికి అక్కడ స్పేస్ ఉండదు, అన్నీ ఆక్యుపైడ్గా ఫుల్లీ ప్యాక్డ్గానే ఉంటుంది. అంటే మొత్తం టోటల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ మీద వెళ్తున్నారా? ఫుల్ ఎంటర్టైన్మెంట్. అంటే నా ఒక మంచి కథ తీసుకున్నా కూడా అది నా పాలసీ, నేను నమ్మే విధానం. అలా ఎలా అంటే అది ఎంటర్టైన్మెంట్గా చెప్పాలి, ఫన్నీగానే చెప్పాలి. ఆల్రెడీ నేను తీసుకునే విషయం అన్నది కొంచెం కాంప్లెక్స్ విషయాలు ఉంటాయి, బట్ అది చాలా సింప్లిఫైడ్గా, షుగర్ కోటెడ్గా, సరదాగా చెప్పాలి. ఎండ్లో ఏంటంటే అందులో ఉన్న విషయం ఇది అన్నది కూడా కొంచెం చెప్పేస్తాను అంతే తప్ప ఆ విషయం చెప్పాలని ఎక్కువ లెంగ్త్ కాకపోతే అంటే ఈ రోజుల్లో కొంచెం మారింది కదా సార్. అంటే ఫిల్మ్ సక్సెస్ రేట్లు చూసుకుంటే కనుక సంక్రాంతికి వస్తున్నాం స్క్వేర్ వీటిల్లో అంటే మీరు కథ ఎంత చెప్తారు అనేది కూడా మ్యాండేటరీ లేదు, బట్ ఎంటర్టైన్మెంట్ అనేది హెవీగా ఉంటే ఇచ్చేస్తుంది కదా. సో అంటే మీ దాంట్లో బోనస్గా కథ కూడా ఉంటుందా ఎంటర్టైన్మెంట్తో పాటు? అంతే కదా, పై లెవెల్ మొత్తం ఫుల్ ఎంటర్టైన్మెంట్, యాక్షన్, ఫుల్ కామెడీ అన్ని ప్యాకేజ్ ఉంటుంది. అండ్ నా సినిమాగా కూడా ఉండాలి కదా. అవునా? సో ఏంటంటే నేను ఆలోచించిన ఏదో ఒక విషయం కూడా అందులో ఉండాలి, లేకపోతే సినిమా చేసిన ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎస్, బట్ మీ సినిమాలో ఏదో కాస్త కూస్తో అంటే ఏదైనా చెప్పాలని ట్రై చేస్తారు కదా జనాలకి, ఒక మెసేజ్ అంటే మెసేజ్ అంటే ఆడియన్స్కి నేనే మెసేజ్ చెప్పను. ఇప్పుడు మీలో ఉన్న ఇష్యూ, నాలో ఉన్న ఇష్యూ, అందరిలో ఉన్న ఒక ఇష్యూని తీసుకుంటాను. మనం ఇప్పటివరకు అడ్రస్ చేసి ఉండవు అలాంటి ఇష్యూస్. సో ఆ ఇష్యూస్ ఏంటంటే ఎక్కడి నుంచి పుడతాయి అవి నేను సెర్చ్ చేసుకుంటే నాకు దొరికిన విషయాలే ఉంటాయి. అవును. నేను తర్వాత చూస్తే అది హోల్ సొసైటీలో కూడా అలాంటి విషయాలే ఉంటాయి అన్నది గమనిస్తాం కదా. ఆ విషయం బయటకు తీసి చెప్తాం. సో అదేంటంటే నేను దాంట్లో నుంచి మీరందరూ ఇలాగ ఉండండి, ఇలాగే ఉండాలి, అది కాదు నా పని. అది బ్రదర్, ఇప్పుడు నాలో ఆ ఫీలింగ్, ఒక ప్రాబ్లం నేను ఫీల్ అయ్యాను బ్రదర్, అదే ఫీలింగ్ మీలో కూడా ఉండొచ్చు. జస్ట్ మనం అడ్రస్ చేద్దాం ఆ ఇష్యూని అన్న. అది ఎప్పుడు మాకు ఇన్స్టిట్యూట్ చదివేటప్పుడే చెప్పేవాళ్ళు, మనకు త్రూ ఫిల్మ్ మేకింగ్ మన సొల్యూషన్స్ ఏ ప్రాబ్లమ్స్కి ఇవ్వలేమని. ఎందుకంటే నాకు సొల్యూషన్ వేరు, మీకు సొల్యూషన్ వేరు, కానీ మన ఇద్దరికి ప్రాబ్లం ఒకటే అయి ఉండొచ్చు. బట్ మన సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసుకునే విధానం మీకు అడాప్ట్ అయ్యేలాగా, మీకు అనుకూలంగా ఉన్నవి మీరు డిఫరెంట్గా ఉంటాయి, మనం అలా తీసుకుంటాం కదా. సో నా ఉద్దేశం ఏంటంటే అలాంటి ఒక ఇంపార్టెంట్ ఒక విషయాన్ని ఎత్తి చూపిస్తాను, ఇది ప్రాబ్లం, అది ఒకసారి మనం అడ్రస్ చేద్దాం అన్నది ఉంటుంది, అంతవరకే. అది కూడా చాలా కింద లైటర్గా ఉంటుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్. అయితే మీ సినిమాల్లో చూసుకుంటే కనుక ఫస్ట్ సినిమా నుంచి హీరోయిన్ క్యారెక్టరైజేషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కదా. మరి సో దీంట్లో వైష్ణవి క్యారెక్టర్ ఎలా ఉండవు? దీంట్లో కూడా అంతే, ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, అమ్మాయి సైడ్లో నుంచి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అవన్నీ ఉన్నా కూడా అమ్మాయికి ఒక చిన్న డెప్త్ యాంగిల్ ఉంటుంది అంతే. బేసిక్లీ ఏం లేదు, క్యారెక్టర్స్ ఎవ్రీ క్యారెక్టర్ రాసేటప్పుడు ఎలా అంటే ప్రతి క్యారెక్టర్కి వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ రాస్తాం, వాళ్ళకి ఒక నీడ్ ఉంటుంది, గోల్ ఉంటుంది, అది ఎందుకు వాళ్ళకి అవసరం అన్నది రాస్తే ఆటోమేటిక్గా డెప్త్ వచ్చేస్తుంది. సో మనం మోస్ట్లీ ఏంటంటే హీరోస్కి రాస్తాం, నేను ప్రతి క్యారెక్టర్కి రాస్తాను, అదే హీరోయిన్కి కూడా రాస్తాను అదే డీటెయిల్తో. దానివల్ల హీరోయిన్ క్యారెక్టర్ బాగుందన్న ఫీలింగ్ వస్తుంది అంతే తప్ప ఓన్లీ గ్లామర్ కోసం, ఓన్లీ ఏదో ఒక అట్లా కాకుండా అలా రాస్తాం. సో బట్ దీంట్లో టీజర్లో చూస్తే చాలా లైటర్ వీన్లో ఉంది ఆమె క్యారెక్టర్. అంటే వీడు తప్పు చేస్తాడని తెలిసిన ఏదైనా కూడా ఓకే అన్నట్టే ఉంది. అలా అని కాదు, సినిమా చూడండి లైటర్గా ఉంటుంది, చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది.